EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎంపీల కొత్త ఇళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. పెన్నా నది పరవళ్లు పెరిగిన సందర్శకుల తాకిడి. ఓటర్ల స్లిప్ ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు పేర్లి నాని. ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకోవాలి మంచు లక్ష్మి. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీల కోసం నిర్మించిన 184 ఇళ్లను సోమవారం ప్రారంభించారు. ఢిల్లీలోని బాబా కరమ్ సింగ్ మార్గంలో వీటిని నిర్మించారు. మొత్తం 4 టవర్స్లో ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ 4 టవర్లకు కృష్ణా, గోదావరి, కోసి, హుంగ్లీ నదుల పేర్లు పెట్టారు. ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ టవర్స్ పరిసర ప్రాంతాల్లో ఓ సింధూర మొక్కను నాటారు. ఇళ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కూలీలతో ఆయన ముచ్చటించారు. सम्मानित सदस्यगण, लोकसभा के महासचिव, देवी और सज्जनों, अभी कुछ ही दिन पहले मैंने कर्तव्य पथ पर कॉमन सेंट्रल सेक्रेटेरिएट यानी कर्तव्य भवन का लोकार्पण किया है और आज मुझे संसद में अपने सहयोगियों के लिए इस रेजिडेंशियल कॉम्प्लेक्स के उद्घाटन का अवसर मिला है. ये जो 4 टावर्स हैं, उनके नाम भी बहुत सुंदर है. कृष्णा, गोदावरी, कोसी, हुगली, भारत की 4 महान नदियां जो करोड़ों जनों को जीवन देती हैं, अब उनकी प्रेरणा से हमारे जनप्रतिनिधियों के जीवन. మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు అచ్చంపేట నియోజకవర్గంలో స్టేజ్పై మాట్లాడుతుండగా ఇందిరమ్మ ఇల్లు రాలేదని కొందరు, జాబితాలో పేరున్న డబ్బులు రాలేదని నిలదీసిన మరికొందరు, మహిళలు ఇలాంటివి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామంటూ నచ్చ చెప్పిన మంత్రి వివేక్ వెంకటస్వామి. నీకు కావాలంటే నీకు ఇల్లు కావాలా? ఓమా, ఎవరికైతే పేరు వచ్చిందో వినండి అమ్మా, ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. సో మీరందరూ కూడా కొంచెం ఓపిక పడాలి. అరే టైరమ్మా సునో జరా, మై బోలే సునే తో జబ్ మాలూమ్ హోతా. ఓ అక్క, ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడు. హైడ్రా సేవలు బంద్, జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్, నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు, హైడ్రా ఉద్యోగులకు 7,000 జీతం తగ్గిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన ప్రభుత్వం దీంతో విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన హైడ్రా మార్షల్, హైడ్రో కంట్రోల్ వద్ద నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు, నగరంలో 150 డివిజన్లలో హైడ్రా సేవలకు అంతరాయం. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చాక చర్చిస్తామని, అప్పటి వరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయండి మార్షల్ కు తెలిపిన హైడ్రా అధికారులు. वो हम जीएचएम से डालने लगाएंगे बोल रहे हैं. ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज का, इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं, वैसा कुछ भी नहीं है. धरना भी नहीं हमारा, हमें हमारा ये हक चाहिए. आप देना चाहते तो रखो हमें, अदरवाइज ये हमारा रिजिग्नेशन लेटर है, इसके ऊपर साइन करके दे दो बोल रहे हैं हमने. ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ రోజు మొత్తం 40 దరఖాస్తులు తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టరేట్తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురిని, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారుల నుంచి ఆర్చీలు స్వీకరించారు. అందిన దరఖాస్తులకు సంబంధిత శాఖల అధికారులు అందజేశారు. ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఫైల్స్ అట్లయితే
ఆడియో సంగారెడ్డి RCO social welfare. receiving calls from the Indian hospital since February 24 నుంచి ఈ ఆఫీస్ కంప్లీట్ అవుతుంది. This is regarding a layout in ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటంలో పెన్నా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. వర్షాలు లేక ఎడారిగా మారిన నది ఒక్కసారిగా జలకలను సంతరించుకోవడంతో చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇరువైపులా ఎత్తైన కొండలు మధ్యలో గలగల పారే నది అందాలను తిలకించేందుకు జనం తరలి వస్తున్నారు. నది వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో నదిలోకి ఎవరూ దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా పెన్నా నది లో లెవెల్ వంతెన వద్ద పోలీసుల భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపై ప్రవర్తిస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఓటర్ల ఇంటికి వెళ్తున్న టీడీపీ నేతలు ఓటర్ స్లిప్ తీసుకుంటున్నారని, ఓటర్లు ఇవ్వకపోతే వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు సోమవారం ఆగస్టు 11వ తేదీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, లేలా అప్పిరెడ్డి, మొండితో కారుణ్, వెల్లంపల్లి, జోగి రమేష్, మల్లాది విష్ణు, హవిస్ ఖాన్లు కలిశారు. దీనిలో భాగంగా టీడీపీ ప్రలోభాలపై ఎన్నికల కమిషన్కు వినతి పత్రం అందజేశారు. ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే, ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ని, అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ని పంచిపెట్టు వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా, కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయల చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి. మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి, ఆ ఊరు తీసుకెళ్ళి, పొరుగురు తీసుకెళ్ళి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి పొడుస్తాడో. ఎందుకు వచ్చింది రా బాబు, 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం, నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు తిరిగిన ఓటర్లు ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. నిన్న ఆయన్ని తలకాయ నరికాం, నిన్న ఈడి కాలు చేయించి తీసాం, మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం. నిన్న అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డితో పాటు 150 మంది మీద కేసు పెట్టాం. రేపు ఆడిని చేస్తాం, రేపు ఈయన్ని చేస్తాం, మిమ్మల్ని కూడా ఇదే గతి పడుతుందని చెప్పని బెదిరించడం, రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తామని చెప్పటం, ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. షాడో ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరి కోసమయ్యా అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అలరలర చేస్తున్నారు. ఈ మీడియా వాళ్ళేమో వీళ్ళు చెప్పేటువంటి నిజాలని వీళ్ళు ప్రపంచానికి చెప్పేటువంటి ప్రతి తెలుగుదేశం పచ్చ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చేష్టలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ ఛానల్స్ అన్నీ కూడా. కాబట్టి మనం ఏదో తూతూ మంత్రం చేద్దాం, పోలీసులను ఎక్కువ మంది పెడదాం, షాడో పార్టీలను పెడతాం, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ని పెడతాం అంటారు. ఎవడు ఊరికనే చూసుకుంటా తిరుగుతూ ఉంటారు, అందరూ కళ్ళ గంతలు కట్టుకుంటారు. అక్కడ జరిగేటువంటి అకృత్యాలు, దారుణాలు, ఈ అఘాయిత్యాలని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్కి మాత్రం ఏమండి, నల్గొండ వారిపల్లిలో
మేము 300 మంది పోలీసుని పెట్టాం, ఎర్రిపల్లిలో 150 మంది పోలీసుని పెట్టాం, లేదా అక్కడ ఎన్ని మందిని పెట్టామని రికార్డు అయితే ఇక్కడికి పంపిస్తున్నారు తప్పితే అక్కడ జరిగే తంతంతా కూడా ఓటర్ స్లిప్పులు లాక్కోవటం, బెదిరించటం, విచ్చలవిడిగా అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఆ ఇంటి బయట ఉన్నా సరే యథేచ్ఛగా 10,000 రూపాయలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల చంద్రబాబు 10,000 పంపిస్తే టీచ్ ఫర్ చేంజ్ వేణీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ నటి మంజులక్ష్మి, ఫౌండేషన్ చైర్మన్ రత్నారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు రీసైక్లింగ్ ప్లేట్లు, ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మంజులక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు 4 డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 11 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 2 ఏళ్లుగా వేణీరావు ట్రస్ట్ సౌజన్యంతో కొనసాగుతున్నామన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ విద్యను నేర్చుకోవడమే తమ ఉద్దేశమన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాళీ యాదవ్ గారికి చాలా థ్యాంక్ యూ. మా మాట కొంచెం బ్యాక్గ్రౌండ్ అన్న మీరు మా ఇనిషియేటివ్స్ ని ప్రారంభించినందుకు. ఈరోజు ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్తో పాటు ఫ్లో ఫార్వర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది, కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు, గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్తో పాటు వేణీరావు ఫౌండేషన్ ద్వారా రత్న గారితో ఈ స్కూల్కి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ యాదవ్ గారు ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. సో మేడం, తెలంగాణలో ఎన్ని స్కూల్స్ అనుకుంటున్నారు? మేము తెలంగాణలో అబౌట్ 260 స్కూల్స్ ఉన్నాయండి. 325 ఎందుకంటే ఈ ఇయర్ కౌంట్ చేయలేదు నేను. 325 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కానీ 1000 స్కూల్స్ పైన మేము వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అండ్ ఒకటి స్మార్ట్ క్లాస్ రూమ్స్లో టీవీ ఒకటే ఇచ్చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట. ఆ క్లాస్ రూమ్లో లో లైన్ టేబుల్స్, చైర్స్, కరికులం, వాల్స్ అండ్ పెయింట్ చేసి ఆ రూమ్లో పుస్తకాలు ఇచ్చి, స్మార్ట్ టీవీ ఇచ్చి, ఆ టీవీలో కరికులం ఇచ్చి ఆ కరికులంని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్ చేస్తూ మేము ఒక స్కూల్కి వస్తే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు, మేము నేర్పిస్తుంటే ఏ లెవెల్లో ఉన్నారు, మధ్యలో మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అంటే ఎలా జరుగుతుంది అన్న ఒక కన్సెన్సస్ కూడా ఉంది మా దగ్గర. ఎందుకంటే నేను ఏదైనా ఒక పని చేస్తే అది ఎలా గ్రాఫ్లో ఎలా వెళ్తుంది అని చూడటం ముఖ్యం కాబట్టి. అండ్ చాలా గర్వంగా చెప్పగలుగుతాను దట్ మేము ప్రతి స్కూల్లో ఎక్కడ స్టార్ట్ చే ఎంపీల కొత్త ఇళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. పెన్నా నది పరవళ్లు పెరిగిన సందర్శకుల తాకిడి. ఓటర్ల స్లిప్ ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు పేర్లి నాని. ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకోవాలి మంచులక్ష్మి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.